మరి ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినాన మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో దైవ సేవకులు బ్రదర్ సుధీర్ గారు ఉన్నారు. వారు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఓవర్ టు యు బ్రదర్. థ్యాంక్ యూ. నా మాటలు వినబడుతున్నాయా మీ అందరికి? హలో. ఎస్ అన్న, వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీ అందరికీ ప్రభు నామంన కృతజ్ఞతలు, ఆశీస్సులు. మీరందరూ చాలా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరూ అంటే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో భయంకరమైన వేడిలో మనం ఉన్నాము, మొత్తం భారతదేశం అంతలో. సో మీరందరూ బాగుండాలని, ఈ సమయంలో కొద్ది సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. అయితే నేను ఈరోజు ఎన్నుకున్న వాక్యం ఏంటంటే, దేవుని దృక్పథంలో మరియు ఆశ్రయం కింద జీవించటం. సో పర్స్పెక్టివ్ ఆఫ్ లివింగ్ అండర్ ద షెల్టర్ ఆఫ్ క్రియేటర్. అయితే దీనికి ఒక ప్రియాంబుల్గా, ఒక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమస్యలు ఎలా ఉన్నాయి అని ఒక స్నాప్ షాట్లో ఒక నిమిషము మనం గమనిద్దాం. నిన్నటి ఉదయంలో మనం లేచినప్పుడు ట్రంప్ మీద, అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఒక హత్యా యత్నం జరిగింది. ఆయన రక్షింపబడ్డాడు. సమయానికి ఆయనకున్న ప్రతి ఒక్కరూ, అంటే ఆయన అంగరక్షకులు ఆయన రక్షించినందుకు దేవుని నామముకు స్తోత్రములు. అయితే మనకున్న పరిస్థితులు, ఒత్తిడులు ఎలా ఉన్నాయంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు. కరెక్టా? తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో మనం తట్టుకోలేకపోతున్నాం. కరువు మరియు ఆహారము, నీటి సంక్షోభము, నీటి కాలుష్యము, ఆహార కాలుష్యము, ఇవన్నీ సమస్యల్లో ఉన్నాం. మనం ఆర్థిక సంక్షోభంలో జీవిస్తున్నాము. ఉద్యోగాల కోతలో, అంటే చాలా మంది యవనస్తులు ఉద్యోగాలు లేకుండా కష్టపడుతున్నారు. కృత్రిమ మేధస్సు ఆధిపత్యం జరుగుతున్నది. మనుష్యులమైన చాలా మంది కృత్రిమ మేధస్సు మీద, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మహమ్మారులు, అంటే పాండమిక్ వచ్చేళ్ళింది, ఇంకా ఎలాంటివి వస్తాయో మనకు తెలియదు. వివిధమైన రకరకాల కొత్త వ్యాధులు వస్తున్నాయి. తప్పుడు సంబంధాల్లో లోకమందరూ జీవిస్తున్నారు. సమాజంలో శాంతి లేదు. ఫ్యామిలీస్లో, గృహ సంబంధంలో శాంతి లేదు. అలాంటి పరిస్థితుల్లో సమాజంలో LGBTQ ఇట్లాంటివన్నీ కొత్త పోకడలు, లివింగ్ రిలేషన్స్ అనే కొత్త పోకడలు వస్తున్నాయి. రిలీజియస్ ఇంటాలరెన్స్, మత అసహనము, అంటే క్రైస్తవులమైన మన మీదికి భయంకరంగా మనకు ఒత్తిడి మన మీదికి వస్తున్నారు. అలాంటి టైంలో మనం ఎలాగుండాలి? మనం అందరం సిద్ధపాటుతో ఉండాలా? యుద్ధము, భౌగోళిక రాజకీయాలు, జియో పాలిటిక్స్ లో చాలా రకరకాల కొత్త పోకడలు మనం చూస్తున్నాము. ఈ అన్ని పరిస్థితుల్లో నిన్న, నేడు, రేపు నిరంతరము మనతోని తోడై ఉండేవాడు మన దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు మనతోని ఉంటాడు, నిలబడి ఉంటాడు. ఆయన ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. ఆయన ఏ ప్రామిస్ చేసినా మన జీవితంలో అది ప్రతిసారి మన జీవితంలో కంపల్సరీ అది నిలబడుతుంది. అయితే వాక్యంలో మన తండ్రి అయిన దేవుడు తన వాగ్దానాన్నిటి విషయంలో నమ్మదగిన వాడని నేర్చుకున్నాము. ఆయన అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానములకు నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలుల జీవితము చూస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంను నిలబెట్టుకొని ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయనికి ఉంటాడు. దేవుడు, మీకు అందరికీ తెలుసా స్నేహితులారా, భూమికి పునాదులు వేయకముందే మనందరి గురించి ఆలోచించాడు దేవుడు. ఇది ఎఫ్ఎస్సిలోకి రాసిన, అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 ఉంది. భూమి పునాదులు వేయకముందే మన గురించి ఆలోచించిన దేవుడు గొప్ప దేవుడు. ఇది ఎంతో మనకు ఆదరణ మనకు ఇస్తుంది, మనకు ఒక కంఫర్ట్ ఇస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనము బైబిల్ చదువుతూ దాని లోతులను అర్థం చేసుకుంటున్నామా? ఈ సమయంలో సజీవ వాహిని ఒక యాప్కు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. అనుకోని విధముగా డాక్టర్ ప్రవీణ్ గారితో నాకు పరిచయం కలిగింది. ఆ పరిచయంలో
ఒక స్నేహంలాగా, ఒక మేమిద్దరం కూడా అప్పుడప్పుడు మేము అంటే చాట్ చేసుకుంటా ఉంటాము. అంటే సజీవ వాహిని నిజంగా మనం చూస్తూ ఉంటే ఎంతో ఆ యాప్లో ఎంతో చాలా మూలమైన విషయాలు, కామెంటరీ కానీ, ఆ వాక్యం కానీ ప్రతి ఒక్కటి మనకు దాంట్లో దొరుకుతుంది. కాబట్టి నేను మీ అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాను, దయచేసి చదవండి. బైబిల్లో మనము పాదుకొని పోవాలి, దాంట్లో మనము కట్టుకోవాలి మన జీవితాన్ని. బైబిల్లో అద్భుతాలు లిఖించబడి ఉన్నాయి. మనం ఎప్పుడైనా చూస్తున్నామా? మనం జాగ్రత్తగా గమనిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంతకుముందు మనము కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం విన్నాము. అయితే బైబిల్ మనకు అధికారిక బోధకుడు, ఈజ్ ఏ ఆథరైజ్డ్ ఇన్స్ట్రక్టర్. మన జీవితముకు మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇస్తాడు. అది ఆ వాక్యము ఆయన మనకు ఇస్తా ఉంటే లేదా అది తేనెలాగా మధురంగా ఉంటుందంట. ఇది జుంటి తేనె లాంటి ఆ వాక్యము. ఆ తేనెను, ఆ వాక్యమును మనం ఎప్పుడైతే మనము గ్రహిస్తుంటామో, మనం తీసుకుంటామో, మన జీవితము ఎంతో ధన్యమవుతుగా అవుతుంది. అయితే ఈరోజు నేను ఎన్నుకున్న సబ్జెక్టు పరంగా అంటే మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయంలో ముఖ్య సూచనలు పౌలు రాస్తున్నాడు అక్కడ ఉన్న సంఘముకు. ఇది నేను నేర్చుకున్నది ఏంటంటే అంతవరకు 50 నుంచి 55 లోపల ఉందనుకని క్లియర్ గా రాసి ఉంది సజీవ వాహినిలలో. 51వ క్రీస్తు శకము 51వ సంవత్సరంలో రాశారని. అంటే ఇలాంటి చాలా క్లారిటీతో ఉన్న ఒక యాప్ మనకు. అయితే పౌలు మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే సంసిద్ధతతో జీవించడం, అప్రమత్తతతో జీవించడము, చురుకుదనంలో ఉండడము, సన్నద్ధతతో, జాగ్రత్తతో, ప్రోత్సాహంలో ఉండాలి. మనం ఉద్ధరించే పనులు చేయాలి, బలపరచాలి, మద్దతునిచ్చి ధైర్యం ఇచ్చే, ఓదార్చే జీవితంలో ఉండాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఉండాలి, పవిత్ర కరుణలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, పరిపక్వతలో ఉండాలి. క్రైస్తవ ప్రవర్తన శాంతియుత స్వభావము, సహనము, ప్రేమ, కృతజ్ఞత అను సంతోషంలో మనం జీవించాలి. ఈ విధంగా మనం వెళ్తా ఉంటే 4వ అధ్యాయంలో చివరలో పునరుత్థానము మరియు క్రీస్తు 2వ రాకడ గురించి ప్రస్తావించిన అపోస్తులుడు క్రీస్తు రాకడ మన గురించి మనకేం చెప్తున్నాడంటే క్రీస్తు రాకడ సంభవించే నిర్దిష్ట సమయం గురించి ఆరా తీయడం నిష్ప్రయోజనం అని. చాలా మంది క్రీస్తు వస్తున్నాడు, 2వ రాకడ వస్తుంది, అది మంచిదే. కానీ మనము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము కాబట్టి ఆ దాని గురించి మనము అంతగా భయపడేది, అంతగా ఆలోచించే అవసరమే లేదు. ఆ రాకడ దుష్టులకు ఆకస్మికంగా భయంకరంగా ఉంటుందని, కానీ పరిశుద్ధులకు ఓదార్పునిచ్చేదిగా ఉంటుందని వివరిస్తున్నాడు. ఇది మొదటి 5 వచనాల్లో ఉంటుంది. అనంతరము ఆధ్యాత్మిక స్థితి తగినవిగా మెలకువ, సంయమనము మరియు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలు ఆచరించడము, వాటి బాధ్యతలను నిర్వహించమని ఆయన బోధిస్తున్నాడు. ఇవి 6 నుంచి 10 వచనాల్లో. తర్వాతి వచనాల్లో బాధ్యతలను నిర్వహించమని, అంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఆయనను మనం ప్రోత్సహిస్తున్నాడు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరికొన్ని క్రైస్తవ బాధ్యతలను గురించి ఇస్తున్నాడు. మరియు చివరగా సమాధానంతో, ప్రేమతో ఈ యొక్క ఆ వాక్యాన్ని అందులో 5వ అధ్యాయంలో ముగిస్తున్నాడు. అయితే మెలకువ మరియు సంసిద్ధత, ప్రియమైన వారలారా, మనం మెలకుగా ఉంటున్నామా? మనము వాక్యంలో చదువుతున్నామా? దాన్ని అవలంబిస్తున్నామా? మన జీవితంలో దాని ప్రకారం జీవిస్తున్నామా? అయితే ఆ దినము గురించి, ఆ గడియ గురించి ఎవరికి తెలియదంట, తండ్రికి తప్ప. మెలకువగా ఉండాలి. పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎవరికి తెలియదు అని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24, 27లో చెప్తున్నాడు ఏంటంటే ఆ సమయం ఎవరికి తెలియదు. అయితే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనము అందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్ప పాటున కడబూరం రోగానే మనం అందరము మార్పు పొందుతాము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. అంటే క్షయముగా మనము ఎజికియేలు 37లో కుళ్ళిపోయి ఉన్న వాళ్ళందరూ మళ్ళీ లేస్తారంట.
30 అంటే అక్షయాలుగా లేస్తారు. మనం ఏమవుతాము? జీవించే వలన మార్పు పొందుతాము. అయితే కనురెప్ప పాటు గురించి నేను ఒక్క చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కనురెప్ప పాటు అంటే ఒక నిమిషముకు 20 సార్లు కన్ను కొట్టుకుంటుందంట. అంటే ప్రతి 3 సెకండ్లకు ఒకసారి రెప్ప కొట్టుకుంటుంది. అయితే ఆ రెప్ప కొట్టుకునే టైం ఎంతో మీకు తెలుసా? ఒక్క సెకనుకు 1000 మిల్లీ సెకండ్లు అనే టైం ఉంటే దాంట్లో 10% 100 మిల్లీ సెకండ్లు. అంటే కన్ను రెప్ప ఒక చిటికె కంటే ఒక ట్వింక్లింగ్ ఇన్ ఫైట్ ఒక బ్లింక్ లోపల లేదా దేవుడు వస్తాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇది ఇది దేవుని ఏర్పాటు. మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. అంటే మెలకువ సంసిద్ధతతో ఉండాలి అంటే ఇవన్నిట్లో మనం ఉండాలి. యేసుక్రీస్తు రాక ఎంతో మెలకువగా సిద్ధంగా ఉండాలా దయచేసి ఊహించుకోండి. అయితే ఆ తెలివిగల జ్ఞానులైన స్త్రీ వల్లే మనము నూనెతో నింపిన దీపాలను దివిటీలను పట్టుకొని ఇంకా కొంచెం అదనపు నూనెతో ఉండి సిద్ధంగా ఉంచుకోవాలి. మనం వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడవడం ద్వారా పూర్తిగా సిద్ధంగా ఉండాలి. మంచి విశ్వాసుల సహవాసంతో కలిసి ఉండండి. మనమందరం ఉండాలి. మనకు ఆదరణ, మనకు కావాల్సిన పరిస్థితిలో మనకు ప్రోత్సాహం ఇచ్చేది మన తోటి సహోదరులే. అయితే ఫలవంతమైన వాక్యములో ఇతరులను కూడా ప్రోత్సహించాలి. ఇది మన బాధ్యత. మరియు ప్రోత్సాహం కూడా తీసుకోవాలి. అయితే ఒక్క నిమిషము నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఆ గుమ్మముల పైన ప్రశస్తమైన గొర్రెపిల్ల రక్తంను దాన్ని పూసి దాని లోపల ఉండాలి. ఎలా ఉండాలి అని ఉన్నది అంటే లేదా మన నడుముకు దట్టి కట్టుకొని మన చెప్పులు వేసుకొని కర్రలు పట్టుకొని త్వరపడుచు ప్రయాణంకు సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు క్రీస్తు వచ్చినాక ఒక నూతన నిబంధన అనేది మన జీవితంలోకి వచ్చింది. ఆయన ఆ యొక్క శిలువ పైన ఆయన కార్చిన రక్తంలో మనం అందరము కప్పబడి ఉన్నాము. ఆ రక్తమే మనకు విజయాన్ని ఇస్తుంది, మనకు ప్రొటెక్షన్, మనకు రక్షణ కూడా ఇస్తుంది. క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ మనము రక్షణలో ఉన్నట్టే. అయితే ఎల్లప్పుడూ జాగరూకతతో, సంయమనతో, ఓపికతో ఉండాలి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువతో ఉండని. మత్తయి సువార్త 25:13 చెప్తున్నాడు. మీ హృదయములను ఒకవేళ అంటే మనం తిండి వలనైనను మత్తులైనను ఐక విచారములైనను ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మందముగా మనము దేవునికి దూరం అయిపోతుంటాము లోక సంబంధమైన వాటికి ఉన్నప్పుడు. అయితే అకస్మాత్తుగా ఉరి వచ్చినప్పుడు రాకుండా మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని లూకాసు వార్త 21:34 చెప్తున్నారు. నిద్రపోవారు రాత్రి అందు నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. అయితే మనం ఎలాంటి వాళ్ళం అంటే మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణము ధరించుకుందాము. ఇది తెస్సలోనికలో 5వ అధ్యాయంలో 7-8 పౌలు రాస్తున్నాడు. మనం ఎలా ఉండాలి అంటే విశ్వాస ప్రేమలను ఎలా ఉండాలి? విశ్వాస ప్రేమలో ఒక కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకొని ఉండాలంట. దేవుని సర్వాంగ కవచమును ధరించడి, నడుచుచుండగా నిద్రించుచుండ. చూడండి, మనం మెలకువగా ఉన్నప్పుడు లేదా మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం మెలకువగా ఉంటాం కానీ తెలుస్తుంది. కానీ నిద్రలో ఉన్నప్పుడు నీ యొక్క నిద్రలో నిన్ను దొంగిలించడానికి సాతాను ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. సో మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోయిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి అంట. అంటే మన మనస్సులో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, మనం ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. మనకు తగిన గౌరవం పొందుటకు ఇది ఆవశ్యకం. మరియు ఇది ప్రభు దినములకు సిద్ధపరచుటకు ఎంతో అవసరంగా ఉండును. ఎందుకంటే మన ఆత్మీయ శత్రువులు వాళ్ళు చాలా బలవంతులు, శక్తివంతులు, దుష్టులు. వారు అనేకులు తమ స్వప్రయోజనముకు ఆకర్షించి చాలా మట్టుకు వీళ్ళందరూ చీకటి అంటే వాళ్ళు మనుషులు కాకపోవచ్చు, పడిపోయిన ఆత్మలు కావచ్చు, వాళ్ళందరూ మీ దగ్గర నుంచి దొంగిలించనీకి వస్తారు. కాబట్టి మనము నిశ్చింతగా మరియు అహంకారులుగా చేసి గర్వము మత్తుగా కామం మత్తుగా ఆత్మాభిమానంతో మైమర్చిపోయేలా ఇంద్రియ సుఖాలతో మత్తుగా చేసి వారిలోని బంధించి ఉంచుతారు. దయచేసి మనము ఈ బంధకంలోనికి ఎన్నడూ వెళ్ళకూడదు. మనము జారిపోకుండా, అంటే నేను ఇంతకుముందు
మనం తెలుసుకున్నట్టు మనం ప్రోత్సాహంలో ఒకరు మంచి సొసైటీలో, మంచి చర్చ్లో, మంచి బిలీవర్స్ మధ్యలో మనం జీవించాలి. అయితే హృదయంను కాపాడుకునేటకు మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయ కవచము. తలను భద్రపరుచుకున్నటకు ఆత్మీయ శిరస్త్రాణము ధరించుట మనకు అవసరమై ఉన్నది. మరియు ఈ ఆత్మీయ కవచము క్రైస్తవుల యొక్క 3 గొప్ప వరములైన విశ్వాసము, ప్రేమ మరియు నిరీక్షణ. మనకు విశ్వాసంలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, మరియు హోప్ అంటే నిరీక్షణలో కూడా ఉండాలి. అయితే మన హృదయము ప్రేమతో ప్రజ్వలిల్లాలంట. అంటే ఒక లైట్ లాగా, ఒక దివిటి లాగా ఉండాలి. అదే మనకు రక్షణగా ఉంటుంది. దేవుని ఎడల, మన దైవిక విషయములలో ఎడల నిజమైన ప్రగాఢమైన ప్రేమతో మనల్ని మెలకువగా, నిబ్బరంగా ఉంచుతుందంట. మరియు శ్రమ, శోధన సమయాలలో మన విశ్వాస భ్రష్టత్వాన్ని నిరోధిస్తుంది. సో మనం రక్షణను మన నిరీక్షణగా చేసుకోవాలి. మరియు దానిపై సజీవమైన నిరీక్షణ కలిగి ఉండాలి. కృప ద్వారా నిత్య జీవమును గురించి మంచి నిరీక్షణ తలను కాపాడే శిరస్త్రాణం వలె ఉండి కేవలం కొంతకాలం మాత్రమే నిలిచి భోగములతో మనము మత్తుగా ఉండకుండా నిరోధిస్తుంది. అంటే దేవుని కృప మనల్ని దాని నుంచి రక్షిస్తుంది అన్నట్టు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్. మనకు దేవుని కృప ఉంటే మనం ప్రతిసారి మనం కృపలో ఉన్నాము, ఎప్పుడు కూడా కృపాకాలంలోనే ఉన్నాము. కానీ ఆ కృపలో మనం గ్రహిస్తున్నామా? ఈ ప్రశ్న మనకు. అయితే 11 నుంచి 15 వచనాల్లో ఈ మాటల్లో పౌలు గారు ఏమంటున్నారంటే విధులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రేమతో ఇతరులను ఓదార్చండి అంటున్నాడు. చూడండి ప్రియులారా, 2వ ఆజ్ఞలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఉంది. అది గొప్ప ఆజ్ఞ అంటుంది. నేను ఈ రోజు మమ్మల్ని మీ అందరిని ప్రోత్సహిస్తున్నానంటే మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థిస్తున్నామా? మనం వారి గురించి ఆలోచిస్తున్నామా? దయచేసి ఈ విషయంలో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎంతో ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నందరికి కూడా శక్తి గల వారమై ఉన్నట్లు మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తున్నాడు. 2 కొరింథీయులు 1:4 ఉన్న వచనం ఇది. సో మనం కూడా ఇతరులకు ఆదరణకర్త అయి ఉండాలి. అంటే దేవుడు మీ జీవితంలో ఆ కంఫర్ట్, ఆ ఆదరణలతో నింపి ఉన్నప్పుడు మనం కూడా వారికి కూడా అందరికీ కూడా మనం ఆదరణగా ఉండాలి. ఆదరణకర్త దేవుడే, కానీ ఆ యొక్క ఆదరణలో మనం కూడా పంచుకోవాలి. అయితే సంఘ జీవితం గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. మనము మన యొక్క చర్చ్ పాస్టర్లను, పెద్దలను గౌరవించండి అని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు అంటే 1 తిమోతి 5వ వచనం 17వ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. అంటే మనము చాలా జాగ్రత్తగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజు నేను చూస్తే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో వ్యత్యాసం వస్తుంది. జెన్సీ అని వస్తున్నారు, మిల్లెనియల్స్ అని ఉన్నారు, చాలా వ్యత్యాసాల్లో ఉంటున్నాం. కానీ క్రీస్తు ప్రేమ మనందరికీ ఏ వ్యత్యాసం చూపకుండా ఉంటుంది. మనం ఒకవేళ క్రీస్తును నమ్ముతూ క్రీస్తు ప్రేమలో ఉంటే మనము అందరినీ ప్రేమించే వాళ్ళగా ఉంటాము. మరియు సహోదరులారా, 12-13 వచనాల్లో, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీ పైవారి అయి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలంటున్నాడు. వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచుకోవాలని వేడుకొంచున్నాను అంటున్నాడు. వేడుకుంటున్నాడు. సో హీఈస్ ఎక్స్ప్రెసింగ్ మనల్ని అలా ఉండాలి అని, లేదా వేడుకొనడం అంటే బతిమాలుకుంటున్నాడు. ఎవరు? పౌలు వేడుకుంటున్నాడు. అంటే ఆయన యొక్క కమిట్మెంట్ మన అంటే అక్కడున్న తెస్సలోనిక సంఘము నుంచి. అయితే మనము పైవారి కూడా అదే ఒక కమిట్మెంట్ తో జీవించాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాను. ఒకరితో ఒకడు సమాధానం ఉండాలి. మనము పక్కన ఎవరైనా కూర్చుంటేనే చాలా సార్లు నేను గమనిస్తుంటాను, మోచేతితో నడ్జ్ అంటే పొడిచినట్టుగా ఉంటారు.
సో ఎవరిని ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. మనం కొత్త కొత్త పోకడల్లో జీవిస్తున్నాము. కానీ సమాధానంతోనూ సంతోషంతోనూ ఎప్పటికీ నిల్చోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం ఉంటే దేవుడు మనకు వాక్యం ద్వారా స్వస్థ బుద్ధిని ఇస్తాడంట. ఆ స్వస్థ బుద్ధిలో మనం జీవించాలి. వ్యక్తుల మధ్య ప్రవర్తన గురించి ఒకసారి తెలుసుకుందాం. క్రైస్తవులు ఒకరికొకరు చూపవలసిన కర్తవ్యం గురించి ఆయన అనేక ఇతరమైన ఉపదేశాలు ఇస్తున్నారు. బుద్ధిహీనులను ఓదార్చాలి అంట. వీరి చేత పిరికి వారు ఉంటారు, ధైర్యహీనులు ఉంటారు, నిరుత్సాహపడి దుఃఖముతో భారంతో ఉన్న వాళ్ళు ఉంటారు. బలహీనులకు మనం ఆసరా ఇవ్వాలి. కొందరు తమ పనిని తాము సరిగా చేసుకోలేరు, తమ భారాలను భరించలేరు. వారందరికీ మంచి సమరయుని గురించి మనం ఉపమానం తెలుసుకున్నాం కదా. మంచి సమరయుని వల్ల మనం జీవిస్తున్నామా? ఒక్కసారి గమనించుకుందాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి నీకు ఒక గైడ్ పోస్ట్, మనకు దిక్సూచి లాగా ఉంటుంది. ఆ దిక్సూచిని పట్టుకునే నడవాలి. అందరి ఎడల సహనం కలిగి ఉండాలి, ఓర్పుతో జీవించాలి, సహించాలి, ఓర్పు వహించాలి, దీర్ఘకాలము దీర్ఘ శాంతంతో ఉండాలి. కానీ ప్రతి విషయంలో మనం చేయగలిగినంత ఉత్తముగా చేయడానికి ప్రయత్నించాలి. మరియు ప్రతి ఒక్కరి గురించి చేయగలిగినంత ఉత్తమంగా ఆలోచించాలి. ప్రియమైన స్నేహితులారా, మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఒక్కసారి గమనిద్దామా? 15వ వచనంలో చూస్తే, లేదా చెడుకు చెడు చేయకూడదు. ఇతరులు మనకు గాయం చేస్తే దానిని మళ్ళీ రెసిప్రొకేట్ చేయొద్దు. గాయం చేయడంలో ఇది మనల్ని సమర్థించదు. ఎందుకంటే మనకు సమయం దొరకని కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చేయదము. ఇది గలతీయులకు 6:10లో ఉన్నట్టు మేలు చేసే వారిలాగా ఉండాలి. 16 నుంచి 22లో ఇవి నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఇది 16లో ఎల్లప్పుడూ సంతోషించాలంట. ఇది ఒక ఉపదేశం ఇస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి దాంట్లో సంతోషంగా ఉండాలి అంటున్నాడు. ఇది ఆధ్యాత్మిక ఆనందం గురించి అర్థం చేసుకోవాలి. దుఃఖపడిన వారమై ఉండినట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారమై ఉండాలి. దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారై ఉన్నట్లును సమస్తము కలిగిన వారమై ఉండవాలని అంటున్నాడు. ఇది 2వ కొరింథీయులు 6:10లో ఉంది. ఎల్లప్పుడూ సంతోషంలో జీవించడం. మనం దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, లేదా మన జీవితంలో మన మనస్సులో ఎప్పుడు సంతోషంగా, యూ హ్యావ్ టు బబులింగ్ అంటే ఆ యొక్క బబులింగ్ లాగా ఆ లైఫ్ లో, లేదా ఎప్పుడు సంతోషంతోని బబుల్తోని లేదా మనం జీవించాలి. దెర్ ఈస్ ఎ జాయ్ ఇన్ ద లైఫ్ అని, లేదా ఇప్పుడు VBS స్టార్ట్ అయింది. పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు అంటే వాళ్ళు డాన్స్ చేయొచ్చు, కానీ నీ హృదయంలో నువ్వు ఆ సంతోషంతో నువ్వు ఆ డాన్స్ చేస్తున్నామా? దేవుని కోసము స్తుతిస్తున్నామా? ఒక్కసారి గమనించుకుందాము. ఎడతెగకుండా ప్రార్థించండి, ప్రతి విషయంలో ప్రార్థించండి. ఎప్పటికీ ఆనందించడానికి మార్గం ఎడతెగకుండా ప్రార్థన చేయడం. ఎక్కువగా ప్రార్థిస్తే, ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే మరంతగా సంతోషిస్తాము. ప్రార్థన కోసం పేర్కొన్న సమయాలను పాటించాలి. అలసట లేకుండా ప్రార్థించాలి. మరియు ప్రార్థనను స్తుతించే ప్రపంచానికి వచ్చే వరకు ప్రార్థనలో కొనసాగాలి. అంటే మన జీవితంలో మన చివరి మజిలి వరకు ప్రార్థనలో జీవించాలని పౌలు రాస్తున్నాడు. ఈ వచనము నాకు చాలా ఇష్టమైంది. ప్రతి విషయంలో కృతజ్ఞతతో జీవించాలి అంటున్నాడు. కృతజ్ఞతతో జీవించాలి అంటే నీ యొక్క సంతోషంలోను దేవునితో కృతజ్ఞతలో ఉండాలి. నీ యొక్క దుఃఖంలో, నీ యొక్క రోగంలో, నువ్వు ఎప్పుడైనా ఎవరితో గాయపడ్డప్పుడు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలో ఎప్పుడు కృతజ్ఞతతోనే జీవించాలి. ఇది నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఇది గత ఒక 25 ఏళ్ళగా, లేదా నేను ఎప్పుడు ప్రార్థిస్తున్నాను, దేవా నీకు స్తోత్రము, దేవా నీకు స్తోత్రము. మన జీవితము ఒక సైకిల్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా మెడికల్ గా చూసి ఉంటారు, లేకపోతే ఎలక్ట్రికల్ గా తెలిసిన వాళ్ళకు సైకిల్ ఎప్పుడు పైకి కిందికి వెళ్తుంది. అది ఒక హర్ట్స్ అంటాము. అయితే మన జీవితం ఎప్పుడు పైనే ఉండదు.
లోయల్లో కూడా వెళ్తుంది. నువ్వు పైన ఉన్నప్పుడు దేవుని ఎలా స్తుతిస్తావో, నువ్వు గాఢాంధకారంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. నీ దుడ్డు కర్ర, దేవుని యొక్క దుడ్డు కర్ర దండము మనల్ని ఆదరిస్తుందంట. అలా స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపోడు. కానీ మనము ఉన్న పరిస్థితుల్లో దేవుని చూడం కాబట్టి ఎల్లప్పుడూ. అయితే ఫిలిప్పీలు 4:6లో ఉంటుంది అంటే, దేని గురించి కూడా చింతపడకుడి, దేని గురించి కూడా చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయమంటుండు. అలాగే ఫిలిప్పీల్లో ఇంకోటి ఉంటుంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి అంటాడు. మరి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆత్మను ఎప్పుడు కూడా మనం అణచివేయద్దు. అంటే చైతన్యవంతమైన సందర్భం కాంటెక్స్చువల్ గా ఏంటంటే, చైతన్యవంతమైన ఆత్మ చేత నడిపించబడి ఆరాధనను మరియు జీవితాన్ని కొనసాగించవలననే నేపథ్యంలో, అంటే ఒక దృక్పథంలో ప్రవచనాన్ని తృణీకరించొద్దు. అంటే వాక్యమును ఎప్పుడైతే తృణీకరిస్తావో ఆత్మను అణచివేసినట్టే. ప్రియమైన వారలారా, వాక్యంను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు. దానికి దగ్గరగా ముడిపడి, అంటే దాన్ని ఒక గీటు వేసుకొని అని ఉండాలి, జీవించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇదే వాక్యము మీ జీవితంలో లేదా ఎప్పుడు కూడా మనం దేవుని వైపు ఉండాలి, దేవునితోనే ఉండాలని మనము నిలుపుకుందాం, మనం ఆలోచిద్దాము, మనం దాంట్లో పాటిద్దాం. 20వ వచనంలో ప్రవచనాలను తృణీకరించొద్దు. ప్రవచనాలను ఎందుకంటే మన కృపా సాధనాలను నిర్లక్ష్యం చేస్తే కృపాత్మను పోగొట్టుకుంటామంట. ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం కృపాకాలంలో ఉన్నామని మనకు తెలుసు. కృపాకాలం నుండి మనం ఎప్పుడు కూడా మనం జీవించాలి అంటే, లేదా మనము వచనాలను ఎప్పుడు తృణీకరించొద్దు. ఇది నాకు, ఇది కాదు అనుకోవద్దు. కానీ వాక్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మనము చూడాలి. అన్నిటినీ అన్నిటిని మంచిదాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు తెస్సలోనిక వారి కంటే గనులై ఉండిరి. అయితే అపోస్తుల కార్యము 17:11లో నేను ఈ హెచ్చరిక అంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, బేరియా సంఘస్థులను కలుస్తాడు, బేరియన్స్ ను. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చెప్పిన వాక్యంలోను అక్కడ ప్రసంగించిన వాటిని అన్నిట్లేదా ఇవి కరెక్ట్ గా చెప్పారా, దీంట్లో నిజం ఎంత ఉన్నది అని జాగ్రత్తగా లేఖనంలను పరిశోధించినంట. ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మట్టుకు తప్పుడు బోధకులు ఉన్నారు. వారు అందరూ షీప్ ఇన్ దే ఆర్ లైక్ ఏ వుల్ఫ్ ఇన్ ద షీప్ క్లోతింగ్ లో ఉంటారు. అంటే తోడేలు వాళ్ళు గొర్రె చర్మమును కప్పుకొని ఉన్నట్టు ఉంటున్నారు. సో దాన్ని మనము వాక్యంలో లోతుగా ఉండకపోతే మనము గుర్తుపట్టలేము. కాబట్టి జాగ్రత్తగా మనం వాక్యంలో ఉంటేనే మనం వాళ్ళని గుర్తుపట్టగలుగుతాము. వాళ్ళని అసలు గుర్తుపట్టడం చాలా కష్టము. సో వాక్యంలో పరిశోధించి మనం దానితో ఇతరులతో మాట్లాడి ఇది కరెక్టా కాదా అని శోధించినప్పుడే మనకు తగిన సహాయం వస్తుంది. మరియు అన్నిటినీ రుజువు చేయడము, మంచి దానిని గట్టిగా పట్టుకోవడాన్ని ఉండాలి. మనం ఎల్లప్పుడూ అన్వేషకులుగా ఉండకూడదు, లేదా ప్రతి సిద్ధాంతపు గాలికి అటు ఇటు కొట్టుకుపోయే పిల్లల్లాగా మనము మనస్సులను చంచలంగా ఉండదు. చంచలత్వం, ఒక నిమిషంలో ఉంటాము, ఇంకో నిమిషంలో ఎక్కడో ఉంటాము. అంటే నిన్న ప్రవీణ్ గారు చెప్పినప్పుడు అది కరెక్టే. ఏంటంటే ఒక్కసారి వెన్ యు ఆర్ ఇన్ ద ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడో ఉన్నప్పుడు లేదా దాన్ని మనం వెళ్తానే ఉంటాము, దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్తా ఉంటుంది. కానీ వాక్యము చదివినప్పుడు లేదా దాన్ని గ్రహించనీకి నీకు కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ఆ వాక్యము నీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నా ఉదాహరణకు నేను చెప్తాను. నేను ఒక క్లిష్ట పరిస్థితిలో నేను ఒకరి ముందట కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది, నేను మాట్లాడేటప్పుడు లేదా అప్పుడు నేను ఏం చెప్పాలి దేవా, నేను ఇట్లాంటి పరిస్థితిలో అని మదన పడుతున్నప్పుడు నా హృదయంలో ఒక వాక్యం వచ్చింది దేవుంది. హీ దట్ విత్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దెన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. అంటే నీ లోపల ఉన్నవాడు ఘనుడు, నిజమైన దేవుడు,
ఈ లోకంలో ఉన్న వారి కంటే అని చెప్తున్నాడు దేవుడు. అంటే నేను ఈ రోజు మిమ్మల్ని ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా జీవితంలో జరిగింది. మీరు చదివిన వాక్యము ఎప్పటికీ ఎక్కడికి పోదు, మీ మనస్సులో ఉంటుంది. కానీ అది అవసరమైనప్పుడు సరైన పరిస్థితిలో మీ 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 నాలుక మీదకి, మీ తలంపుల్లోకి వస్తుంది. సో దయచేసి ఆ వాక్యమును ఎప్పుడు కూడా తృణీకరించవద్దు. దాన్ని ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. చెడు యొక్క అన్ని రూపాలకు 22వ వచనంలో ఏముందంటే, చెడు యొక్క అన్ని రూపాలకు దూరంగా ఉండాలంటున్నాడు. తప్పుడు సిద్ధాంతాలతో మనం మోసపోకుండా లేదా విశ్వాసంలో స్థిరపడకుండా నిరోధించడానికి ఇది మంచి మార్గం. ఎందుకంటే మన రక్షకుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఎవడైనాను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించను కూడా కొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను అని వాడు తెలుసుకునవలనంట. అయితే సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడందు నిందారహితముగా సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇది 23వ వచనము 5వ అధ్యాయంలో. అయితే మనం ఇప్పటిదాకా చదివింది, ఇప్పటిదాకా నేను చెప్పింది మనోసారి మనం రీక్యాపిచులేట్ చేసుకుందాము. దయచేసి నన్ను క్షమించండి, నా తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతాను, కానీ తెలుగులో నేను వెతుక్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్క మాటను. సో నన్ను క్షమించండి. అయితే మనం ఈరోజు నేర్చుకున్న మాటలు మెలకువ మరియు సంసిద్ధత. ప్రియమైన వారలారా, మనం మెలకువతో జాగ్రత్తతో మనం ఉన్నామా? మనం సిద్ధపాటుతో ఉన్నామా? ఆర్ వి ప్రిపేర్డ్ టు ఫేస్ ద క్రైస్ట్? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నకు నాకు జవాబు ఇవ్వకండి, మీ మనస్సులో మీకు జవాబు చెప్పుకోండి. మనం చేసే లైఫ్కు మనమే జవాబుదారులము. జవాబు మనం దేవునికి ఇవ్వాలి. రెండవది, సంఘ జీవితం గురించి మనం మాట్లాడి ఉన్నాము మరియు దాని కన్స్ట్రక్షన్. అయితే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక తాపి మేస్త్రి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ యొక్క వాల్, అంటే ఆ గోడ స్ట్రైట్ గా ఉందా లేదా అని చూడనీకి, లేదా ఆ ఒక గుండు వాడుతుంటాడు. ఈ మధ్యలో వాటర్ వచ్చాయి, కొత్త పరికరాలు వచ్చాయి, చాలా సంతోషం. కానీ ఇప్పటికీ చాలా మట్టుకు తాపి మేస్త్రులు ఆ గుండు వాడుతుంటారు. దాన్ని ప్లంబ్ లైన్ అంటారు. అయితే మన జీవితం కట్టుకోనికి, అది సరిగా ఉందా లేదా చూసుకోనికి మనము మన జీవితానికి మనమే ఆర్కిటెక్ట్స్. సో ఆ గోడ, అంటే మనం కట్టుకోవాల్సిన గోడ సరిగా ఉందా? దాన్నే డివైన్ ప్లంబ్ లైన్ అంటాము. అయితే మనం వాక్యం ద్వారా మనం కట్టుకుంటున్నామా? మనం దానిలో జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. వ్యక్తుల మధ్యలో మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆలోచిద్దామా? ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మనం జీవిస్తున్నామా? అయితే చివరగా అప్రమత్తతలో ఉన్నామా? చురుకుదనంతో మనం యాక్టివ్ ఫెయిత్ లో ఉన్నామా? విశ్వాసం అనే చురుకుదనంలో ఉన్నామా? సన్నద్ధత, అంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామా? పగలు వచ్చినను రాత్రి వచ్చినను నిద్రించినను లేచినను మనము రెడీగా ఉన్నామా? ఆ రెడీనెస్ తో మనం జీవిస్తున్నామా? ఆ అప్రమత్తంగా ఉన్నామా? ఉద్ధరించే, బలపరిచే, మద్దతునిచ్చే, ధైర్యం ఇచ్చే, ఓదార్చే ప్రోత్సాహంను మనం ఇతరులతో పంచుకుంటున్నామా? ఆధ్యాత్మిక ఎదుగుదల, పవిత్రీకరణ, పరిశుద్ధత, పరిపక్వతలో మనం జీవిస్తున్నామా? క్రైస్తవ ప్రవర్తన శాంతియుత స్వభావము, సహనము, ప్రేమ, కృతజ్ఞత, ఆనందంలో జీవిస్తున్నామా? ప్రేమైన వారలారా, ఈ యొక్క వాక్యం ద్వారా, ఈరోజు నేను పంచుకున్న వాక్యంను ఒకసారి మనం మరి ఒక్కసారి మన జీవితంలో ఈ వాక్యము ఒకటేసారి మనకు మొత్తం అర్థం కాకపోవచ్చు, కానీ లేదా ఈ ఒక్కసారి మరి ఒక్కసారి మీరు ఈ 5వ అధ్యాయంలో చదువుతా ఉంటే, లేదా మనం ఈ రోజు నేర్చుకునేవన్నీ లేదా మళ్ళీ మనం నెమరేసుకున్నట్లుంటుంది. కాబట్టి దయచేసి సిద్ధపాటుతో ఉందాము. యేసుక్రీస్తు వైపు మనం చూద్దాము. మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలో దేవుని వైపు తేరి చూడాలని
మనము ఉండాలని మీ అందరి ఎడల నేను ఆశిస్తున్నాను. మీకు కావలసిన ప్రతి ఒక్క బలము, శక్తి దేవుడిస్తాడు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం నుంచి వస్తుంది. ఆ వాక్యంను దయచేసి ఎప్పుడూ చదువుతా ఉండాలి. అయితే చివరగా ప్రార్థన చేసుకొని ముగిద్దామా? కృపగల తండ్రి, మా దేవ, ఈరోజు మాతో మాట్లాడిన విధానకై మీకు స్తోత్రములు తండ్రి. మేము సిద్ధంగా ఉండాలని మమ్మల్ని హెచ్చరించుకుంటున్నారు ప్రభువా. మా సంఘ జీవితంలో ప్రభువా మేము ఎలా నిర్మించుకుంటున్నాం అనే విషయంలో కూడా మమ్మల్ని హెచ్చరించుకుంటున్నారు. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మా ప్రవర్తన సంఘంలో, సామాజిక జీవితంలో ప్రభా, వ్యక్తుల మధ్యలో మా ప్రవర్తన ఎలా ఉందో అని మనం ప్రశ్నించుకోనికి మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మేము జీవించటకు ప్రభా, ఆ డివైన్ ప్లమ్ లైన్ లో మేము మా యొక్క జీవితంను కట్టుకోనికి ప్రభా, మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉండునట్లు, అప్రమత్తతలో ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని ప్రోత్సహించండి ప్రభా. మేము వీక్ ఉన్నప్పుడు లేదా మేము ఇతరుల దగ్గరికి వెళ్ళి మా ప్రోత్సాహం కావాల్సి ఉంటున్నది కాబట్టి ప్రభా, మమ్మల్ని సరి అయిన వ్యక్తి వరకు మమ్మల్ని నడిపించండి తండ్రి. మా ఎదుగుదలలో పవిత్రకరంగా ప్రభా మేము జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఒక పరిపక్వత అంటే ఒక మెచ్యూర్డ్ లైఫ్ గా మేము జీవించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. మా ప్రవర్తనలో ప్రభా శాంతియుత స్వభావంతో, సహనంతో, ప్రేమలో, కృతజ్ఞతలో మేము జీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క రాకడకు మేము ప్రభా ఎల్లప్పుడూ సిద్ధపాటులో ఉండాలని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.